హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? సో వస్తున్నాం బ్రో. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నాకు సునీల్ అదే సుమన్ శెట్టి అంటే ఎలిమినేట్ అయిపోయారు కదా. ఎలిమినేట్ అయిపోయాడు, కాకపోతే ఆయన గేమ్ మా ఇష్టం. ఇప్పుడైతే ఇమ్మాన్యుయల్ తనే టైటిల్ కొడతాడు అనుకున్నా. విన్నర్ ఎందుకు ఇమాన్యుయల్ అని అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఏంటంటే మనోడు యూనిఫామిటీగా ఆడుతున్నాడు, అంటే ఈక్వాలిటీగా ఆడుతూ ఉన్నాడు. అర్థమైందా? అంటే అటు అపోజ్ చేసుకుంటూ ఇటే మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నిన్న కూడా మనం చూసాం ఒక గేమ్లో తను చాలా కష్టపడి మొత్తం ఇవన్నీ కూడా పెట్టినాక కూడా తనని ఏదో విధంగా నెగిటివ్ చేయడం కోసం మాత్రమే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో తనకున్న సపోర్ట్ అంతా కూడా ఎలిమినేట్ అయిపోయారు, ఈవెన్ సుమన్ శెట్టి కానీ. సో రిమైనింగ్ వాళ్ళందరూ సంజన గారు ఉన్నారు. సంజన గారు ఆవిడ టోటల్లీ నెగిటివ్. ఆవిడ నాకు తెలిసి ఆవిడ కష్టం అండి, ఎలిమినేట్ అయిపోతారు. అంటే టాప్ 5లో సంజన గారు అనుకున్నారా మీరు అసలు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్న, అసలు సంజన గారు ఉంటారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను భరణి గారని నేను చెప్పేసి అనుకున్నా. నేను లాస్ట్ ఎందుకంటే సెకండ్ టైం వచ్చాడు, ఓకే బాగానే ఆడాడు, బట్ ఎక్కడో డౌన్ అవుతూనే వచ్చాడు ఇప్పటి వరకు కూడా. నేను శివాజీ అడిగినప్పుడు కూడా తను ఏంటంటే ఒక సెంటిమెంట్కి లోబడి ఉండిపోయానని చెప్పేసి అన్నాడు. సో ఈవెన్ బిగ్ బాస్లో ఏంటంటే సెంటిమెంట్లు అనేది వర్కౌట్ అవ్వదు. సో ఇమ్మాన్యుయల్ కూడా అదే సెంటిమెంట్ ఓరియంటెడ్గా వెళ్తున్నాడేమో అని నాకు అనిపిస్తూ ఉంది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు మోస్ట్లీ ఇంక ఇమాన్యుయల్ విన్నర్ అని అన్నారు, బట్ ఇప్పుడు చూస్తే అంత విన్నర్ రేస్లో లేడు, టాప్ 3 అని అంటారు. టాప్ 3 కాదు, ఖచ్చితంగా 100% ఇమ్మాన్యుయల్ అవుతాడు అనుకున్నాను. ఇక సైనిక్ పర్సన్ అయితే నాకైతే అనిపించట్లేదు. తన గేమ్ స్ట్రాటజీ కూడా నాకు అంతగా ఏమీ నచ్చలేదు. ఈవెన్ 100% ఇమ్మాన్యుయల్ ఈజ్ ద బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్ ఖచ్చితంగా చెప్తాను, ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఇమ్మాన్యుయల్ని, ఎందుకంటే తను చాలా కింద స్థాయి నుంచి చాలా ట్రబుల్స్ ఫేస్ చేసుకుంటూ ఈవెన్ జబర్దస్త్ వరకు రావడం కూడా అది చిన్న విషయం కాదు. సో ఆయన ఇప్పటివరకు కూడా నెగిటివ్ ఓరియంటెడ్గా వెళ్ళకుండా ఓవరాల్ పాజిటివ్ అటు ఇటు మేనేజ్ చేసుకుంటూనే గేమ్ ఆడాడు. సో ఆయనకి మనం అందరం కూడా ఓటు వేసి ఆయన బిగ్ బాస్ విన్నర్గా మనం చేయాలని కోరుకుంటా ఉన్నా. అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ విన్నర్ రేస్లో ఉన్నాడు అంటున్నారు. గేమ్ ఎలా అనిపించింది? ఆర్మీ పవన్ కళ్యాణ్ గేమ్ అయితే నాకు నచ్చలేదు. ఈవెన్ ఆయన భరణి గారిని కూడా ఎప్పుడు అపోజ్ చేసుకుంటే ఏ విధంగా కూడా ఎప్పుడు సపోర్ట్ చేయలే. సో ఆయనంతా కూడా లవ్ ట్రాక్ నడిపించాడు తప్ప అంత నాకేం అనిపించలేదు. సో అది ఇక్కడ తనుజ వచ్చేసరికి తనుజ అంతా కూడా సెంటిమెంటల్ ఓరియంటెడ్గా ఆడియన్స్ అందరినీ కూడా నమ్మిస్తూ ఉంది. సో తనుజకి అంత ప్రయారిటీ ఇస్తారని అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పటివరకు భరణి ఉన్నాడు, సో సుమన్ శెట్టి గారు ఉన్నారు, సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి తనుజకి ఆ ప్లేస్ వరకు వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇన్కేస్ తనుజ బిగ్ బాస్ విన్నర్ అయినా సరే తను చీట్ చేసి బిగ్ బాస్ విన్నర్ అయిందని నేనైతే అనుకుంటా ఉన్నాను. అంటే స్టార్మా సపోర్ట్ చేస్తుందా తనుజకి? 100% స్టార్మా సపోర్ట్ చేస్తుందని అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చింది తన గేమ్ ఆడిన దాంట్లో నాకైతే ట్రూ అనిపించలే. ఓవరాల్గా అంతా కూడా ఇమ్మాన్యుయల్ ఆడాడు. సో ఇక్కడ ఏంటంటే డామినేషన్ ఏంటంటే ఫ్రెండ్ అంటుంది, ఒకసారి కన్నా అది ఇది అంటుంది, తర్వాత అంటే చెప్తున్నాను అంటే టైమింగ్ బేస్ చేసి తన స్వార్థం చూసుకొని మాత్రమే ఆడుతూ ఉంది గేమ్. సో అది చాలా తెలివితేటలతో ఆడుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ రిలేషన్స్ సెంటిమెంట్లు అన్నిటికీ వాల్యూ కూడా ఇవ్వట్లే. ఈవెన్ భరణి గారి విషయంలో కూడా నిన్న మీరు చూశారు. సో ఎవరికి పాయింట్స్ ఇస్తామని చెప్పేసి అంటే ఇమ్మాన్యుయల్కి ఇస్తాను, భరణికి ఇవ్వనని చెప్పేసాను. భరణి అప్పటి వరకు సాక్రిఫైస్ చేసుకుంటూనే వచ్చారు. సో నాకు తెలిసి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇమ్మాన్యుయల్ బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. టాప్ 5 ఉన్నారు కదా, ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు మీరు 1 to 5 ఆర్డర్? సో ఫస్ట్ ఇమ్మాన్యుయల్, సెకండ్ తనుజ, థర్డ్ పవన్. సో నేను 3 places చెప్తా. రిమైనింగ్ 2% నేను చెప్పాల్సిన అవసరం లేదు. సంజన ఆల్రెడీ ఉన్నారు, ఆ 5th ఇంకో పర్సన్ ఉన్నారు కదా ఆయన డిమాండ్ పవన్. అంటే డిమాండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కామనర్స్గా ఉండి టాప్ 5లో ఉన్నారు. ఎలా అనిపించింది వాళ్ళ గేమ్ ఇద్దరిది? వాళ్ళ గేమ్ కూడా పర్వాలేదన్న, బట్ ఏంటంటే హాట్ స్పైసీగా ఉండాలంటేనే కదా ఏదన్నా. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అప్పుడు కూడా నాకైతే పెద్ద ఏం అనిపించలేదు వీళ్ళ గేమ్ స్ట్రాటజీ అంతా కూడా. సో వీళ్ళంతా కూడా అవుట్లైన్ బౌండ్ రీతు ఎలిమినేషన్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళంతా కూడా అవుట్ గేమ్ మాత్రమే ఆడారు. సో నేను అదే విన్నర్ ఇమ్మాన్యుయల్ అనుకుంటున్నాను. ఇమ్మాన్యుయల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఫస్ట్లో చూసుకుంటే డిమాండ్ పవన్ 100% ఫస్ట్ నుంచి బాగా ఆడాడు కదా. సో మిగతా అంటే నాకైతే ఇమ్మాన్యుయల్ బెటర్ అనిపించింది. నాకు రిమైనింగ్ వాళ్ళ గేమ్ అంతగా నాకు సాటిస్ఫై చేయలేదు. నాకు ఈవెన్ లవ్ ట్రాక్లు చూసుకుంటే రీతు డిమాండ్ పవన్ కానీ లేదంటే తనుజ పవన్ కళ్యాణ్ కానీ ఎలా అనిపించింది మీకు?
అన్న ఒక విషయం, ఈ బిగ్ బాస్ అనేది ఇది ఒక గేమ్ కింద కాకుండా దీన్ని ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి ట్రాక్లు నడిపించే ఓరియంటెడ్గా పెడుతున్నారా? లాస్ట్ ప్రీవియస్ అట్లాగే చేశారు, అంతకుముందు కూడా అట్లాగే చేశారు. అంటే ఇదేంటంటే అంటే ఒక లవ్ ట్రాక్ నడిపించడం కోసం అని చెప్పేసి చేసే ఒక గేమ్ అది. నాకు అర్థం కాదు. అంటే వచ్చి చూసే వాళ్ళు కూడా ఏం చూస్తారన్న నాకు అర్థం కాదు. పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసే వాళ్ళు ఉన్నారు, స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు అందరూ బిగ్ బాస్ చూస్తున్నారు. బిగ్ బాస్లో ఏంటి రూమ్లో కూర్చొని అమ్మాయిని సరసాలాడడమా? సో అది మనం పబ్లిక్కి ఇవ్వాల్సింది అది అయితే కాదు కదా. సో ఒక గేమ్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఆ స్ట్రాటజీ బేస్ చేసి వెళ్ళాలి. అంతేగాని ఈ లవ్ ట్రాక్ అయితే మసాలా మనకి అనుకూలంగా ఉండాలంటే లవ్ ట్రాక్ కన్ఫామ్గా ఉండాలి. బట్ దాని లిమిట్స్లో ఉంటే బెటర్ అని నేనైతే అనుకుంటా ఉన్నాను. అది ఇంకొక టాప్ 5 ఇప్పుడు టాప్ 3లో ఉన్నప్పుడు సూట్ కేసెస్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది? టాప్ 3లో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ తీసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. అతనికి కొంచెం ఉంది కదా నమ్మకం విన్నర్ అయ్యేస్తానని. అవునన్నా, నేను అదే అంటున్నా, విన్నర్ అయ్యే వరకు ఎవరిదని తెలియదు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతాడని కూడా ఎవడు ఊహించలేదు. వాడు చాలా ఫ్రాడ్ చేసి అయ్యాడు. సో ఇక్కడ ఉన్న స్క్రాప్ బ్యాచ్ అంతా కూడా ఎవరిని ఎలా సపోర్ట్ చేస్తారో కూడా మీకు తెలియదు ఏమీ కాదు. సో నేను దాని బేస్ చేసి చెప్తున్నా, స్క్రాప్ కాదు కంటెంట్ చూసి మనం విన్నింగ్ ఇవ్వాలని నేను కోరుకుంటా. లాస్ట్ టైం మన నాగార్జున గారు అడిగారు కదా మీకు ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారని చెప్పినప్పుడు ఎవరిది జెన్యూన్ అనిపించింది? నాకు ఈ బ్యాచ్ అందరూ కూడా సొల్లు చెప్తున్నారు అనిపించింది. నిజంగా చెప్తున్నా. ఒకప్పుడు ఒకడు చెప్పాడు ఏంటంటే నేను రైతులకు అది చేస్తాను, రైతులకు ఇది చేస్తానని చెప్పేసి సొల్లు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రైతులు చేసిందే లేదు, ఏమీ లేదు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎర్రి పప్పలు చేయడానికి బిగ్ బాస్లో వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సొల్లు అంతా ముందు చెప్తారు, చేతిలో డబ్బులు పెట్టిన తర్వాత ఎవడో ఏం పీకేది ఏమీ లేదు. అర్థమైందా? సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ ఒకసారి ఎరిపప్పు అయిపోయాం, రెండోసారి ఎరిపప్పు అయిపోయాం, మూడోసారి కూడా ఎరిపప్పు ఇవ్వాలని ఎవరికి ఉండదు కదా. సో చూసి దాన్ని బట్టి నాకైతే ఎమ్మాన్యుల్ జెన్యూన్ అనిపించింది. ఫ్యామిలీ చూసుకుంటారు, ఎవడన్నా అదే చేసుకుంటాడు, ఎవడన్నా ఫ్యామిలీనే చూసుకుంటాడు. బయటికి వెళ్ళి ఏదో నేను పీకుతాను పొడుస్తానని చెప్పేసి అంటారు. ఎవడు పీకేది, ఎవడు పొడిచేది చెప్పండి? ఎవరికి ఏమైనా చేసావా, రైతులకు నువ్వు ఏదో చేసావు, ఊరిని ఏదో ఉద్ధరించావని చెప్పేసి అంటే దానికి ప్రూఫ్ కూడా లేదు. అది ఆ హోటల్స్ ఓపెన్ చేసుకోవడానికి, రిబ్బన్ కట్టింగ్స్కి, బౌన్సర్లు పెట్టుకోవడానికి నేను రైతు బిడ్డ అని చెప్పేసి చెప్పాడు సొల్లు కబుర్లు. ఆడు మళ్ళీ పక్కన బౌన్సర్లు అన్నీ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. దీనికోసం ఆ బిగ్ బాస్కి వచ్చేది అది.